పిల్లలు లెసన్ వినడానికి రెడీగా ఉన్నారా? అయితే పేజ్ నెంబర్ 5 తీయండి. ఇంగ్లీష్లో ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్, పేజ్ నెంబర్ 5, యూనిట్ 1, టాకింగ్ ట్రైన్. లెసన్ నేమ్ ఏంటి? టాకింగ్ ట్రైన్. టాకింగ్ ట్రైన్ అంటే ఏంటి తెలుగులో? మాట్లాడే రైలు. ఓకే, లుక్ ఎట్ ద పిక్చర్. ఈ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్ని గుర్తుపట్టారా మీరు? వాట్ ప్లేస్ ఇస్ దిస్? ఎస్, దిస్ ఈజ్ ఏ రైల్వే స్టేషన్. ఈజ్ దేర్ ఎనీథింగ్ స్పెషల్ అబౌట్ ద ట్రైన్? చూడండి, ఇక్కడ ట్రైన్ చూడండి, ఏమైనా స్పెషల్ అనిపిస్తుందా? ఎస్, ద ట్రైన్ హ్యావింగ్ ఏ ఫేస్. గుడ్. ఇంకా చూడండి, ఈ చిత్రంలో మనకి ఏం కనిపిస్తున్నాయి? చూడండి, ఇదొక ఏ బిగ్ క్లాక్. ఏం చూపిస్తుంది మనకి ఈ క్లాక్? షోయింగ్ ద టైం. ఇది 1. నెంబర్ 1 అనేది ప్లాట్ఫామ్ యొక్క నెంబర్ని తెలియజేస్తుంది. తర్వాత ఇక్కడ దేర్ ఈజ్ ఎ స్పీకర్. స్పీకర్ ఏం చేస్తుంది? గివ్స్ అనౌన్స్మెంట్స్. తర్వాత ఇక్కడ 2 బోర్డ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక వెహికల్ బోర్డు ఉంది. ఇవి అడ్వర్టైజింగ్ బోర్డ్స్. దేర్ ఆర్ అడ్వర్టైజింగ్ బోర్డ్స్. తర్వాత ఇక్కడ చూడండి ఎంట్రన్స్. ఇదేంటి? ఎంట్రన్స్. ఇక్కడ 2 పీపుల్ ఆర్ ఎంటరింగ్ ద ప్లాట్ఫామ్. ఎవరైనా ప్లాట్ఫామ్ మీదకి రావాలంటే ఈ ఎంట్రన్స్ నుండే రావాలి. ఇస్ ఏ ఎంక్వైరీ కౌంటర్. A man asking about train timings. తర్వాత ఇక్కడ ఒక రెడ్ షీట్ వేసుకున్నాడు కదా ఒక అతను. తను ఏం చేస్తున్నాడు? క్యారీయింగ్ ద లగేజెస్. చూడండి, ఈ బరువంతా మోస్తున్నాడుగా. తినను రైల్వే పోర్టర్ అంటారు. మన దగ్గర ఎక్కువ సామాను ఉన్నప్పుడు తను హెల్ప్ చేస్తాడు. ఇక్కడ ఒక టీ స్టాల్ ఉంది కదా. ఇక్కడ ఏముంది? టీ స్టాల్. A man is selling tea at the tea stall. ఇక్కడ ఎవరికైనా టీ కావాలంటే చూడండి, ఇక్కడ కస్టమర్స్ కూడా టీ తాగుతున్నారు. ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి షాప్లో. చూడండి, ఏ బాయ్ ఆస్కింగ్ సమ్ బిస్కెట్స్ ఏంటో ఉండొచ్చు, అవి అడుగుతున్నట్టుంది ఇక్కడ. ఓకే, తర్వాత ఇక్కడ ఏంటి? ఏ మ్యాన్ ఈజ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్. తర్వాత ఇక్కడ ఒక టికెట్ కౌంటర్ ఉంది. మ్యాన్స్ టేకింగ్ ఏ టికెట్. ఇంక ఇక్కడ చూడండి, ఒక డస్ట్బిన్ ఉంది. ఈయనెవరు? ఒక ఓల్డ్ మ్యాన్. an old man talking to a man in suit. ఈ సూట్ వేసుకున్నటువంటి వ్యక్తితో ఈ ఓల్డ్ మ్యాన్ మాట్లాడుతున్నాడు. ఇంకా చిల్డ్రన్ కూడా ఉన్నారు ఇక్కడ. చూడండి, ఈ గర్ల్ని వాళ్ళ డాడీ గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకు? ముందుకొస్తే ఈ ట్రాక్స్ మీద పడిపోద్ది కాబట్టి గట్టిగా పట్టుకున్నాడు. ఏ మ్యాన్ హోల్డింగ్ హిస్ చైల్డ్. తర్వాత ఇక్కడ చూడండి, ఏ ఫ్యామిలీ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. ఈ కుటుంబం అంతా కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎందుకు? ట్రైన్ కోసం. ట్రైన్ వస్తే ఎక్కడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. కనిపించినాయి ఇవన్నీ కూడా మీకు ఈ పిక్చర్లో. ఇంకా ఏమున్నాయి చూడండి. ఈ ట్రైన్ అరైవింగ్ ద రైల్వే స్టేషన్. లోపటికి వస్తుంది. దేని మించి వస్తుంది? ఈ ట్రాక్స్ మించి వస్తుంది. రైలు రోడ్డు మీద నడవదు కదా, వేటి మీద నడుస్తుంది. మూవ్ ఎక్కడ అవుతుంది అంటే ఆన్ రైల్స్. ఇవేంటివి? రైల్వే ట్రాక్స్ అంటాం లేదా రైల్స్ అంటాం. రైలు పట్టాలు. ఓకే, ఇంకా అయితే మనము వీటన్నిటి గురించి కూడా మనం మీకు అవార్డ్స్ అన్నీ కూడా తర్వాత రాసి చూపిస్తాను. అవి చూసి మీరు రాసుకోండి. ఇంకా ఏమున్నాయి ఇక్కడ? హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ అన్నారు కదా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు పీపుల్? మనం కౌంట్ చేద్దామా? చూడండి, 1 2 3 4 5 6. ఇక్కడ మనకు 6 కనిపించారు కదా. 6 ఇక్కడ చిన్నోడు ఉన్నాడు. 7 8 9 10 11 12 13 14 15 16
17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. 25 people are there. Okay. What are the people doing? ఇక్కడ పీపుల్ ఏం చేస్తున్నారంటే ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా. ఏ మ్యాన్ ఆస్కింగ్ రైల్వే టైం టేబుల్, అలాగే ఇక్కడ ఏ మ్యాన్ టేకింగ్ ఏ టికెట్, ఏ మ్యాన్ ఈజ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్. ఈ విధంగా మనకు ఈ పిక్చర్లో కనిపిస్తున్నాయి. అర్థమైందా? మీకు తర్వాత నేను రాసినటువంటి వర్డ్స్ అన్నీ కూడా మీరు నోట్బుక్లో రాసుకోండి. తర్వాత మనం లెసన్ చెప్పుకుందాం. మీకు నేను రాసినటువంటి వర్డ్స్ని ఒకసారి చదివి వినిపిస్తాను స్పెల్లింగ్లతో సహా. మీరు జాగ్రత్తగా వినండి, రాసుకోండి. ఇక్కడ టీ స్టాల్, TEATSTALL స్టాల్. టీ స్టాల్ అంటే మనకు టీ షాప్ ఉంది కదా, దాని పేరు టీ స్టాల్ అంటాం ఇంగ్లీష్లో. నెంబర్ 1, ఇది 1 నెంబర్. తర్వాత క్లాక్ అంటే పెద్ద గడియారం, CLOCK క్లాక్ అంటే గడియారం. ట్రైన్, TRAIN ట్రైన్ అంటే రైలు. ఎంట్రన్స్, ENTRANCE ఎంట్రన్స్ అంటే మీకు కనిపించిందిగా ఇక్కడ సరిగా అక్షరాలు లేవు, నేను మంచిగా రాశాను, చదువుకుంటూ రాయండి. స్పీకర్, SPEAKER స్పీకర్. ఇక్కడ మనకు స్పీకర్ నుండి అనౌన్స్ వస్తాయని చెప్పాను కదా, అది. బాక్స్, బ్యాగ్. చూడండి ఈ పోర్టర్ మోస్తున్నాడు కదా, బాక్సులు బ్యాగులు అవి. తర్వాత రైల్స్ అంటే ఇవి పట్టాలు. తర్వాత న్యూస్ పేపర్, చూడండి ఇతని దగ్గర న్యూస్ పేపర్ ఉంది, తను రీడింగ్ చేస్తున్నాడు కదా, అది న్యూస్ పేపర్. NEWS న్యూస్, PAPER పేపర్. ఇలా పెద్దగా ఉన్న వర్డ్ని మనం 2 భాగాలుగా చదివితే ఈజీగా వస్తుంది. న్యూస్ పేపర్. సూట్ కేస్, SUIT సూట్, CASEK సూట్ కేస్ అంటే మీకు తెలుసా, ఇతని చేతిలో ఉంది చూడండి సూట్ కేస్. అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ ఇక్కడ ఉన్నాయి కదా, అవి. BOARD బోర్డ్స్. టికెట్ కౌంటర్, TICKET టికెట్, COUNTER టికెట్ కౌంటర్. చూడండి ఇక్కడ ఉంది టికెట్ కౌంటర్. తర్వాత ఎంక్వైరీ కౌంటర్, ENQUIRY ఎంక్వైరీ, COUNTER కౌంటర్. ఎంక్వైరీ కౌంటర్ ఎక్కడుంది? ఇక్కడ మనం ట్రైన్ టైమింగ్స్ అడిగి తెలుసుకోవచ్చు. తర్వాత డస్ట్బిన్, ఇక్కడ ఉంది డస్ట్బిన్, DUST డస్ట్, BIN బిన్, డస్ట్బిన్. మీరు ఈ ఒక్క పేజీలోనే మనకు చూడండి ఇన్ని వర్డ్స్ ఉన్నాయి. మీరు వీటిని జాగ్రత్తగా చదువుకుంటూ రాయండి. ఓకేనా? ఇప్పుడు మనం లెసన్ చెప్పుకుందాం.